ప్రెస్ లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు నేను పాడబోయే పాట కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా అనే పాట. డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారు పాడిన పాట. పాట పాడకముందు కొన్ని మాటలు దేవుని వాక్యంలోకి వెళ్ళి మనం చూస్తున్నాం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక సాక్ష్యం ఉండే, ఎన్నో రకాల సాక్ష్యం. ఆయన గొప్పోడు, మంచోడు, కనికరపూరుడు అని ఎన్నో సాక్ష్యాలు ఉండే. స్వస్థపరిచేవాడు, కృపగలవాడు ఎన్నో ఉంటాయి. కానీ కొంతమందికి ఒక సాక్ష్యం కూడా ఆయన గురించి ఉంటుండే. ఏం మాట? ఆ మాట ఆయన ఒకసారి చదువుతా కొన్ని విషయాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో యేసయ్య చెప్తాడు ఆయన గురించి. ఏమనుకుంటున్నారో శాస్త్రులు, పరిసయ్యులు, స్వనీతి పరులు ఎవరైతే మేము చాలా భక్తులమని అనుకుంటారో వాళ్ళు ఆయన గురించి అనే మాటలు, యేసయ్య ఆయన మాటల్లో ఇక్కడ రాయబడి ఉన్నది. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను కనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందాను. యేసు ప్రభును త్రాగుబోతాడు, సుంకర్లతో తిరుగుతాడు. సుంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్స్. వాళ్ళు ఎన్నో తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకోవడం, ఎన్నో రకాలుగా ధనవంతులు అయ్యేటోళ్ళు. వాళ్ళు పాపులతో కూర్చుంటాడు, తాగుబోతులతో కూర్చుంటాడు ఏందని వచ్చి ఆయన శిష్యులను అడిగేటోళ్ళు. వాళ్ళు యేసు ప్రభు ఆ మాట చెప్తుండు. యోహాను బాప్తిసం ఇచ్చి తన ముందు మాట రాసి ఉంటుంది 18వ వచనంలో. యోహాను తినకయు త్రాగకయు వచ్చాను కనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన తినకపోతుండే, త్రాగకపోతుండే. మిడతలు తినేటోడు. ఆయనకేమో వాళ్ళు ఒక పేరు పెట్టిండ్రు, దయ్యం పట్టింది కానీ. యేసు ప్రభు అందరితోని కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు ఆయనకు పేరు పెట్టింది. ఏం పెట్టిందంటే ఈయన తిండిపోతును, త్రాగుబోతు అని పేరు పెట్టిండ్రు. ఇంకొక మాట కూడా ఉంటుంది మార్క్స్ వార్తలో. ఆ మాట క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిచారు. ఒకసారి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నా. పరిసయ్యులలోను శాస్త్రులు పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడిగారంట. ఏంది మీ యేసయ్య వాళ్ళతో, తాగుబోతులతో, వీళ్ళతో కూర్చుంటున్నాడు ఏందని ఆయన అడిగినంట. అప్పుడు యేసు ఆ మాట తెలుసుకొని ఒక మాట అంటాడు. 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే వచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. నేను పాపుల కొరకు వచ్చిన, పాపుల కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చిన అని యేసయ్య అక్కడ మాట చెప్తాడు. బేసికల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిమంతులు ఉంటారు, పాపులు ఉంటారు అని యేసయ్య అక్కడ చెప్తలేరు. దేవుని వాక్యం చాలా తేటకు ఒక మాట చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. నీతిమంతులనే ఇక్కడ చాలామంది ఇంకొక ప్రీవియస్ వీడియోలో కూడా ఒక మాట చెప్పిన. ఇద్దరు ప్రార్థన చేయడానికి వస్తారంట. ఒక పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అక్కడ యేసయ్య ముందు మాట ఏం చెప్తాడంటే తామే నీతిమంతులమని చెప్పుకుంటారంట. వాళ్ళు చాలా నీతిమంతులని. అంటే చాలాసార్లు మన కుటుంబాలలో కానీ చర్చెస్లలో కానీ చూస్తుంటాం. అంటే రెగ్యులర్గా చర్చ్కి పోవడం, రెగ్యులర్గా టైట్స్ చేయడం, రెగ్యులర్గా అంటే రిలీజియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, అది వాళ్ళు చాలా నీతిమంతులు అని అనుకుంటారు. నిజంగా వాళ్ళ పర్సనల్ లైఫ్స్, వాళ్ళ ఇంటర్నల్ లైఫ్ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళని కంపేర్ చేసుకుంటా దేవుడు చెప్తాను. కొన్ని కుటుంబాలు ఎవరైనా ఇంట్లో తాగుబోతులు అలవాట్లు ఉంటే వాళ్ళు చూడు ఎట్లున్నాడు, వాడు తాగుబోతాడు, తిరిగిపోతాడు అని పేరు పెడుతుంటారు. వాళ్ళ హృదయం అంటే తాగుబోతులు అందరూ మంచోళ్ళని దేవుని వాక్యం ఏం చెప్తలేదు, ఇక్కడ ఆ మాట చెప్తలేదు. కానీ కొంతమంది రియలైజ్ చేస్తారు, వాళ్ళ బలహీనతలు వాళ్ళు రియలైజ్ చేసి కొన్ని బంధకాలలో వాళ్ళు ఉండిపోయి బయటపడాలని ఆశ కలిగేటోళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. తాగుడు అలవాటుకి బానిస అయిపోయి బయటికి పడాలని ఆశ కలిగి ఉంటారు.
కొంతమంది విరుద్ధంగా ఉంటుండొచ్చు కానీ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి అప్పుడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు యేసయ్య ఆ ఇన్సిడెంట్లు చెప్పుకుంటా, ఈయననేమో పరిసేడేమో లూకాసు వార్త 18వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఈయననేమో ఆయన భక్తి గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు, సుంకరి అయితే ఆయన నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. అక్కడ యేసయ్య క్లియర్గా చెప్పిండు, ఆ సుంకరి నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళిపోయాడని, నీతిమంతుడిగా తీర్చబడ్డాడని యేసయ్య క్లియర్ చెప్పిండు. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో దేవుని వాక్యంలో ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి యేసయ్య ఆ కనికరం, ఆయన ప్రేమను చూసి ఒక వ్యభిచార స్త్రీ, అంటే వ్యభిచారంలో పట్టుబడ్డ ఒక స్త్రీని పట్టుకొని వచ్చేసి యేసయ్య ముందు పడేస్తారు. పడేసి ఏమంటారు, ఈమె వ్యభిచారంలో పట్టుబడ్డది, ధర్మశాస్త్ర ప్రకారం ఈమె వ్యభిచారం చేసింది కాబట్టి మనం కొట్టి చంపాలి, మళ్ళీ నువ్వేమంటావు అని ఆయన ప్రశ్నిస్తారు. అప్పుడు యేసయ్య ఒకటే మాట అంటాడు, మీలో ఎవరైతే పాపం చేయకపోతే ఫస్ట్ మీరు రాయండి అంటారు. అక్కడ మొత్తం ఇన్సిడెంట్లో ఎవ్వరు కూడా రాయి ఏనికే రాయి ఎత్తరు. అక్కడ కొట్టగలిగిన వ్యక్తి ఒకడు ఉంటాడు, యేసయ్య ఒకడే. ఏ పాపం చేయని వ్యక్తి ఒకడే ఉంటాడు. అందరూ ఎవ్వరు రాయేసినా ఒకరొకరు పర్సనల్ లైఫ్ వేరొకరు పర్సనల్ లైఫ్ తెలుసు కాబట్టి ఎవరన్నా చెప్పేస్తారు, ఏం రా నువ్వు లేపుతున్నావు అనే మాట కూడా రైస్ అవుతుంది. అందరూ ఎవరు చేతులు ఎత్తకుండా ఏం రాయెత్తకుండా గమ్మున వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అప్పుడు యేసయ్య ఆమెను వచ్చి అడుగుతాడు, అమ్మ ఎవరన్నా నేను కొట్టినా అంటే ఎవరు లేదు నాయనా అంటే, అమ్మ అని చేతి అట్లనే ఆమెను లేపి, అమ్మ ఇంకా మరొకసారి పాపం చేయకని చెప్పి పంపిస్తాడు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా మనం ఈ విషయంలో చూస్తాం. జకయ విషయంలో, జాకియస్ అని ఇంగ్లీష్లో ఉంటారు. ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఒక ఐడియా వస్తుంది ఆయన వింటాడు, ఆ ఊరికి వస్తున్నాడు, ఈరోజు ఆ ప్రాంతానికి వస్తున్నాడు యేసయ్య, మా ఊరికి వస్తున్నాడు. అక్కడ జకయ బేసికల్గా ఆయన పెద్ద ధనవంతుడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి బేసికల్గా చాలా ధనవంతుడు. ఆయనకు ఒక సాక్ష్యం ఉన్నదాడ. ఏం సాక్ష్యం ఉందో ఒక్కసారి దేని వాక్యంలో చూపిస్తారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఒక్కసారి చదువుతున్నా. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఆ ఇన్సిడెంట్ మొదటి 9 వచనాలలో 9-10 వచనాలలో ఆ ఇన్సిడెంట్ మొత్తం క్లియర్గా రాసి ఉంటుంది. అయితే వచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, యేసయ్య గురించి చాలా వినింటాడు. ఆయన ఏం ఎంత కనికరపుకుంటాడు, ఆయన మాటల గురించి వినింటాడు. ఆయన ఏమనుకున్నాడు, చూద్దామనుకొని పొట్టోడు కాబట్టి చూడలేక ఏం చేస్తాడు, జనాలు యేసయ్య వచ్చినప్పుడు ఎన్నో వేల మంది ఆయన చుట్టుముడుతుండే. ఆయన చూడలేడు కాబట్టి ఒక మేడి చెట్టు ఎక్కుతాడు. ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసయ్య ఆయనను పిలిచి, జకయ నేను ఈరోజు నీ ఇంట్లో ఉంటున్నా అని చెప్పగానే తన దిగి వస్తాడు. ఆయన దిగొచ్చి యేసయ్యను తీసుకుపోతుంటే అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఆ చుట్టుపక్కల అంటే ఆయన ఏరియాలో వాళ్ళు ఆయన ఏమంటారు ఒకసారి చూద్దాం. అదే 19వ అధ్యాయము 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయవెళ్ళనని చాలా సనుక్కున్నారు. అరే ఇట్లాంటి వాళ్ళ ఇంటికి పోయి ఉంటున్నాడు ఏంటి, ఇంత మంచి వాళ్ళు మనం ఊర్లో ఉన్నాము, పోలేదు, అట్లాంటి వాళ్ళ దగ్గర పోతున్నాడు ఏంది అని సనుక్కున్నారంట, గునిగిందంట. ఆయన సాక్ష్యం అది. ఆయన పాపి, ఆయన చాలా మోసగాడు అనక ఆయన సాక్ష్యం. ఆ రోజు యేసయ్య ఆయన ఇంటికి పోయినందుకు ఆ రోజు జకయ సాక్ష్యం ఏంది, ఆయన ఏమంటాడు, అప్పుడు వచ్చి అందరి ముందు ఒక చెప్తాడు, నేను నా ఆస్తి సగభాగం నేను బీదలకు ఇస్తా, నేను ఎవరైతే మోసం చేసినట్లయితే వాళ్ళకు 4 అంతలు తిరిగిస్తా అని ఆయన జీవితం ఆ రోజు మార్చుకుంటాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే, ఈరోజు ఎంతోమంది జీవితాలతో దేవుడు మాట్లాడాలంటారు. ఎన్నో రకాలుగా త్రాగుడు, బానిసత్వం ఉండొచ్చు, ఎన్నో రకాలుగా కుటుంబాలు నలిగిపోయి ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. మీ బలహీనత బట్టి, మీ అలవాట్లు బట్టి ఉండొచ్చు. కానీ ఎటువంటి జీవితాన్నన్నా మార్చగల దేవుడు యేసయ్య. ఎటువంటి పరిస్థితులను మార్చగలిగేటోడు. యేసన్న గారి పాటలు ఒక మాట ఉంటుంది, మహోన్నతుల నీ కృపలు అనే ఆ పాటలో మాట ఉంటుంది, మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవనే మాట ఉంటుంది. నిజంగా దేవుని వాక్యం క్లియర్ చెప్పింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట 1 తిమోతి 15వ వచనంలో క్లియర్గా రాసి ఉంటుంది. ఆయన ఉద్దేశమే మన జీవితాన్ని మార్చనికే.
మన జీవితాన్ని సరిచేయనీకే, మన జీవితాన్ని కట్టనీకే. తప్పిపోయిన కుమారుడు జీవితం మొత్తం నాశనం చేసుకున్నాక కూడా చేసుకొని మళ్ళీ ఒకసారి ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు? పనుల క్వార్టర్స్లో ఉంటా, ఏదో చిన్న మూలకు ఉంటా అని ఆశ వస్తే తండ్రి మళ్ళీ ఆయనకు ఒక మంచి స్థితి అనుగ్రహిస్తాడు. మన అలవాట్ల చేత కానీ మన బలహీన చేత ఎన్నో తప్పిపోయి ఉండొచ్చు, కానీ యేసయ్య మన జీవితాన్ని తిరిగి కట్టగలుగుతాడు. ఆ మోడుబారిన జీవితాన్ని మళ్ళా చిగురింపజేయగలుగుతాడు. మళ్ళా ఆ జీవితాన్ని గొప్ప సాక్షిగా నిలబెట్టగలుగుతాడు. ఎంతోమంది జీవితాలు, నా జీవితమే కానీ ఎంతోమంది జీవితాలు చూస్తుంటాం. త్రాగుబోతులను కానీ, తిరుగుబోతులను కానీ, మంత్రగాళ్ళని కానీ, రౌడీ షీటర్స్ని కానీ, ఎన్నో రకాల జీవితాలను దేవుడు వాళ్ళ జీవితాలను మార్చి మళ్ళీ నార్మల్గా చేసిన వ్యక్తులు ఎంతోమంది మనం చూస్తుంటాం. బేసికల్గా ఎంతోమంది రక్షింపబడ్డాలో, నా వాక్యం వింటున్న రక్షింపబడ్డోళ్ళకి ఎంతోమందికి తెలుసు వాళ్ళ జీవితాలు ఎట్లుండనో, యేసయ్య ఏ రకంగా మళ్ళీ మార్చిండో అది చూసినాం. ఇంకా రక్షణ రాకుండా ఇంకా యేసుప్రభుకి దూరంగా బ్రతికే వాళ్ళ గురించి ఈ పాట నేను నిజంగా పాడాలనుకుంటున్నా. ఈ సమయంలో ఈ పాటను ఒకసారి మీ మధ్యలో పాడతాను. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా, పలుమారు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా, పలుమారు బాధపరచిన పిలిచేవు మానక. నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు, నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు. నేనల్లకుంటి వీనులన్ నీ మెల్లని స్వరం, నీ మెల్లని స్వరం, నీ మెల్లని స్వరం. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా, పలుమారు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని అయినను నా దేవ యేసువా, కను పాపమాదిరి. అయినను నా దేవ యేసువా, కను పాపమాదిరి. కానను విధముగా చూతువు, అనుదినము కాయుచు, అనుగడియ కాయుచు, అనుక్షణము కాయుచు. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా, పలుమారు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని అయినను నా దేవ యేసువా, కను పాపమాదిరి. అయినను నా దేవ యేసువా,
కను పాపమాదిరి కానని విధముగా చూతు అనుదినము కాయుచు అనుగడియ కాయుచు అనుక్షణము కాయుచు కలుషాత్ముడైన పాపిని పిలిచేవయేసువా పలుమారు బాధపరచిన పిలిచేవు మానక